మాతృదేవోభవ. ఫాల్గుణ మాసం 2025 సంవత్సరం గురుదినామ సంవత్సరమే తెలుగులో. వారికి ఇక ద్వాదశ రాశుల వారికి ఈ ఫాల్గుణ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి తావులేదు. ఇంత ఉంటే ఇంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడైపోతావు, ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగేది ఇంతే, అలాంటి బడాయి కబుర్లు ఏమీ ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే. అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తోంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి. ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్రారంభం చేశాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ అతిశయోక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక వంతు కాకుండా, ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు. ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవలసినటువంటిదే కానీ ఇదే జాతకం మాత్రం కానే కాదు. ఇది జాతకంలో ఒక చిన్న భాగం. ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక 15 నుండి 20% వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుంటే సరిపోతుంది. ఇది జాతకం అని మాత్రం పొరపాటు పడవద్దండి. ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే. అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది, దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా. అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి. ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి, ప్రపంచ జనాభా 830 కోట్లలో 12 రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది. 70 కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి. అందుచేత మీ జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. అలా చేయించుకుని అప్పుడు దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో గోచారం, గ్రహముల యొక్క గ్రహచారం ఏ విధంగా ఉన్నది అనేటువంటి చూసినట్టయితే వృషభంలో గురు సంచారం జరుగుతున్నది. అలాగే మిథున కర్కాటక రాశుల్లో కుజుని యొక్క సంచారము, అట్లాగే కన్యా రాశిలో కేతు యొక్క సంచారము, అలాగే మీకు కుంభరాశిలో రవి యొక్క శని యొక్క సంచారం జరుగుతున్నది. రవి యొక్క సంచారము కుంభము మీనము 2 రాశుల్లో జరుగుతున్నది. ఇక మీనం దగ్గరికి కనుక వచ్చినట్టయితే బుధ సంచారము శుక్ర సంచారం కూడా జరుగుతున్నది రవితో పాటుగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసి ఉంటుందండి. మార్చి 17 నుంచి గురువు వక్రగతి ప్రారంభం అవుతున్నది. అలాగే మార్చి 2 నుంచి శుక్రగ్రహం యొక్క వక్రగతి ప్రారంభమవుతున్నది. ముఖ్యంగా మనం ఫాల్గుణ మాసం అని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ తెలుగు నెలల పేర్లు కూడా మర్చిపోయామండి మనం. ప్రస్తుతం మన దౌర్భాగ్య పరిస్థితి. ఎంతసేపు ఇంగ్లీష్లో చెప్పుకోవటమే జరుగుతున్నది. మన సాంప్రదాయ ప్రకారంగా సనాతన కాలం నుంచి ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము చెప్పుకోక ముందు నుంచి ఉన్నటువంటి మన యొక్క ఈ సంవత్సరాల పేర్లు, మాసాల యొక్క పేర్లు, వాటిని చేసుకుంటూ మనం ఇప్పుడు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి మాఘం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటిది ఫాల్గుణ మాసమే. ఈ ఫాల్గుణ మాసంలో ఆ విధంగా అందరూ చెప్పే విధంగా చెప్దాం, అదే తప్పేమి కాదు, అదే నేరమని నేను చెప్పటం లేదు. కానీ చెప్పుకునేటటువంటి మన సాంప్రదాయ ప్రకారంగా మనం చెప్పుకోవాల్సింది ఈ తెలుగు నెలల పేర్లతోనే చెప్పుకుంటే బాగుంటుంది. మన పద్ధతిని మనమే గౌరవించలేని నాడు మన పద్ధతిని వేరే ఎవరో ఎందుకు గౌరవిస్తారండి? అందుచేత మన పద్ధతి ప్రకారంగా మనం ఫాల్గుణ మాసం యొక్క ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ చతుర్థ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక 6వ స్థానమైనటువంటి కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. శని యొక్క సంచారము, రవి యొక్క సంచారము,
రవి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 14 రోజుల పాటు కుంభంలోను, తదుపరి ఒక 16 రోజుల పాటు మీనంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు స్వస్థానమైనటువంటి కుంభంలోనే ఈ మాసం అంతా కూడా సంచారం చేస్తున్నారు. అలాగే బుధుని యొక్క సంచారం మాసమంతా కూడా మనకి మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా నెలంతా కూడా మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఈ శుక్రుడు 2వ తారీఖున వక్రగతి ప్రారంభమవుతున్నది. బుధుడు 17వ తారీఖు నుంచి వక్రగతి ప్రారంభమవుతున్నది. ఈ విధంగా మొత్తం అంతా ఈ మాసం అంతా కూడా గ్రహచారం ఈ విధంగా ఉందండి. అయితే ఇక్కడ మేషరాశి వారికి ద్వితీయంలో గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఇక్కడ కుటుంబంలో ముఖ్యంగా పిల్లల విషయంలోనూ, ఆదాయ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, మాట తీరులోనూ అన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ గురువు అనేటటువంటి ఆయన మనకి చాలా చక్కటి ఫలితాన్ని మేషరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ తృతీయ, చతుర్థ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కుజుని యొక్క సంచారము 28 రోజుల పాటు మనకి 3వ స్థానమైనటువంటి మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు. మిథునంలో సంచరించేటటువంటి 28 రోజులు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి లభిస్తాయి. అందరి యొక్క సహాయ సహకారాలు ఈ మేషరాశి వారికి లభిస్తాయి. ఇంటిలో కానివ్వండి, వ్యాపార స్థలంలో కానివ్వండి, ఉద్యోగ స్థలంలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి స్థానంలోనే ఇరుగు పొరుగు వారి యొక్క సఖ్యత కూడా మనకు కావాలి కదండి. ఆ విధంగా ఆ 28 రోజులు మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుని యొక్క ప్రభావం లభిస్తూ ఉన్నాయి. ఒక 3 రోజులు మాత్రం కొంచెం కర్కాటకంలో ఆయన నీచబడి ఉండటం అదే కారణం కాదు, కానీ చతుర్థ స్థానంలో ఉండటం వలన ఆ 3 రోజులు మాత్రం మనకి ఇంత ఈ 28 రోజులు ఇచ్చినటువంటి ఫలితాలను ఇవ్వజాలరు అక్కడ. ఇకపోతే 6వ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో కేతు సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ వస్తాయండి. మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. రుణములు అంటే మీరు దేనికోసమైనా అప్పుకు ప్రయత్నం చేసినట్టయితే బ్యాంకు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఏదైనా సరే మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే మీకు ఈ నెలలో ఆ రుణం తప్పకుండా లభిస్తుంది. లభించినటువంటి ఆ ధనం కూడా అంటే మీరు ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే స్థలం కొనుక్కోవడానికి కావచ్చు, లేదా మీ పిల్లల చదువుల గురించి కావచ్చు, లేదా వైద్య ఖర్చు నిమిత్తం కావచ్చు, ఏదైనా మీరు చేసినటువంటి ప్రయత్నం వల్ల మీ డబ్బు సమకూరడమే కాక ఏ అవసరం నిమిత్తమైతే ఆ ధనాన్ని తీసుకున్నారో అది కూడా అదే అవసరాన్ని తీర్చడానికి పూర్తిగా సహాయపడుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి, అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఎవరితోటి మనకి కలహాలు ఉండవు, మంచి పేరు ప్రతిష్టలన్నీ వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జరుగుతుంది. ఇక పోయినట్టయితే ఏకాదశ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము, రవి యొక్క సంచారం ఒక 14 రోజులు జరుగుతున్నాయి. ఈ 2 గ్రహాలు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాయి. శనీశ్వరుడు మొత్తం నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి ఆయన లాభస్థానంలో ఉన్న కారణంగా అక్కడ ధన ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, ఇంట్లో అందరి పరిస్థితి కూడా బాగుంటుంది. మనం చేసే ప్రతి ఖర్చు, మాట్లాడే ప్రతి మాట అర్థవంతంగా ఉండటం, చేసే ప్రతి పైసా ఖర్చు కూడా చాలా ఫలవంతంగా ఉండటం, అది పనికొచ్చే పనిగా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా శని భగవానుడు ఆ రవి వల్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముందు రవి వల్ల లాభస్థానంలో ఉండటం మూలాన మొత్తం మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆరోగ్యం చాలా బాగుండేటువంటి అవకాశం ఈ సూర్య భగవానుడి వల్ల కనబడుతున్నది. ఇకపోతే ఈ సూర్యుడు ఒక 16 రోజుల పాటు వ్యయంలో ఉన్నారు. ఆ 16 రోజుల్లో కొంచెము మీకు ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం పూర్తిగా మొత్తం అంతా నెలంతా కూడా మీన రాశిలోనే ఉన్నారు. 12వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు. కానీ ఇక్కడ కేవలం 2 రోజులు మాత్రమే సక్రమైన 2 రోజులనే చెప్పడానికి లేదండి. ఎందుకంటే ఆ తదుపరి వక్రంలోకి వచ్చినా కూడా 11వ స్థానం అవుతోంది. కాబట్టి వ్యయ స్థానంలోనూ ప్లస్ 11వ స్థానంలోను 2 స్థానాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. ఆదాయం చాలా బాగుంటుంది. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, లలిత కళలకు సంబంధించి శిల్పము, గానం అంటే పాడము, సంగీతము, నృత్యము, ఇట్లాంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఒక మిట్టు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే జీవనాధారం చేసుకుని బ్రతికేటటువంటి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక శుక్రుడు వల్ల
రెండు స్థానాల్లోనూ కూడా వక్రించి మళ్ళీ వెనక ఫలితాలు మన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా అవి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం అక్కడ మనకి బుధుడు కూడా మనకి వక్రించి 17వ తారీఖు వరకు 17వ తారీఖు నుంచి వక్రిస్తూ ఉన్నారు. ఆ బుధుడు వక్రించడం కారణంగా మనకి మళ్ళీ 11వ స్థానం ఫలితాలు వస్తాయి. అధ్యాత ఆ సగం రోజున మనకి 12వ స్థాన ఫలితాలు ఇచ్చినప్పటికీ మరలా ఆయన కూడా మన సహకరిస్తూ ఉన్నాడు. మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆదాయ విషయంలో కావచ్చు, కుటుంబంలో సుఖ సంతోషాలు కావచ్చు, అన్ని ఈ విధంగా బుధుని వల్ల కూడా అన్ని చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కనుక మనం మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ శుక్రుని యొక్క అనుగ్రహము, బుధుని యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము, శని భగవానుడి యొక్క అనుగ్రహము, అలాగే కుజుడు కూడా కొద్ది అనుగ్రహం కూడా పూర్తిగా ఉన్నట్టే తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతు కూడా మొత్తం మీద వీరికి చెప్పాలి అంటే ఈ రవి సంచారం 14 వీరికి 6 గ్రహాల అనుకూలత అండి. 6 గ్రహాల అనుకూలత ఉన్న కారణంగా ఈ మేషరాశి వారికి ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే మీరు ఏ మంచి ప్రయత్నం చేసినా ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఇన్ని గ్రహాల అనుకూలతోటి చాలా సాఫీగా జరిగే అవకాశం. 1-2 గ్రహాలు ప్రతికూలత ఉన్నప్పటికీ రోజు నవగ్రహ జపాన్ని మీరు చేసుకోండి, తప్పదండి. ప్రతి మనిషికి కూడా అన్ని గ్రహాల అనుకూలత ఎప్పుడూ ఏర్పడదు. సాక్షాత్తు భగవంతుడి మానవుడిగా పుట్టినా కూడా మీకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉండదు, ప్రతికూలతలు చాలా ఉంటాయి. ఒక రాముని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు. అందుచేత సహజము వాటి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే అన్ని రోజు పూజలో ఒక 2 నిమిషాలు పాటు ఈ నవగ్రహ శ్లోకాలు అవి చదువుకోండి. చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి అంత సక్రమంగా జరుగుతుంది. ఈ చాలా అన్ని రాసుల బట్టి తర్వాత ఇంకా మనం చూడలేదు కానీ ఈ మేషరాశి వారికి మాత్రం ఈ మాసం అంతా కూడా ఫాల్గుణ మాసం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. ఇందులో సందేహం లేదు. శుభం భూయాత్.